రాగులు, సద్దలు, జొన్నలు రాత్రి నానబెట్టి మిక్సీ పట్టి ఇది చేస్తున్నాండి గట్టిగా. మన ఇది సంకటి అంటారు. అన్నీ కలిపి చేసినండి, ఒక రాగి ముద్ద కాకుండా అన్నీ కలిపి. ఇది పెరిగేసుకొని తింటే బాగుంటుంది. నెయ్యి వేసి ఉడకబెడుతున్నా, అది అడుగు ఇదంతా ఇది అవుతుందని. మనం కూరగాయలు వేసుకొని తిన్నా బాగుంటుంది. రవ్వ అయితే, ఇదైతే రవ్వ కాదు కదా, కూరగాయలు వేసుకొని తింటే బాగుండదు, టేస్ట్ ఉండదు. పెరుగు వేసుకొని తింటే టేస్ట్ ఉంటుందండి. దీంతో జావా చేసుకోవచ్చు. అది పిండి ఇది జావా చేసుకోవచ్చు, దోశ పోసుకోవచ్చు, ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం మినపప్పు కలిపి ఇడ్లీ చేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి, మంచిగా ఉంటుంది. ఇది మినపప్పు పోయకుండా గోధుమ రవ్వ నానబెట్టి మిక్సీ పట్టి కలుపుకొని చేసుకున్నా బాగుంటుందండి. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. గట్టి పడ్డదండి, తయారైంది. స్టవ్ ఆఫ్ చేస్తుందండి. చల్లారినాక మజ్జిగ వేసుకొని తింటండి. ఇంట్లో కూరగాయలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. క్యారెట్ కానీ, బీట్రూట్ అయితే ఎర్రగా అవుతుంది. బీర్నీస్ కానీ, చిక్కుడుకాయ కానీ ఏదైనా వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. మనం జావ చేసి మజ్జిగతో తాగొచ్చు, బాగుంటుంది. ఇట్లా కూడా మజ్జిగతో తింటే బాగుంటుందండి. నిమ్మకాయ పచ్చడి కానీ, చింతకాయ పచ్చడి వేసుకొని తిన్నగా బాగుంటుంది టేస్ట్. నేను చేసే విధానం మీకు చూసిన ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. వెనకటికైతే సంకటి అనేదండి, సద్ద సంకటి చేసుకోవచ్చు. ఈ రాగులు ఫస్ట్ అలాగే నానబెట్టి మిక్సీ పెట్టాలండి. ఇట్లా పలుకులు కాని రాదు. నేనైతే అట్లా చేసిన ఇప్పుడు కానొస్తుంది, మంచిగా ఉంటుంది. ఈ స్వీట్ కూడా చేసుకోవచ్చు అండి, బెల్లం వేసి స్వీట్ చేసి పలుకులు వేసి చేస్తే బాగుంటుంది కూడా. వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇదిగో స్పూన్తో దీన్ని చూసిన టేస్ట్ బాగుందని. రాత్రిపూట నానబెట్టాలని మంచిగా ఉంటుంది, తొందర మెదుగుతాయి, బాగుంటుంది. అంటే నానబెట్టకుండా రవ్వ పట్టుకొని చేసినా బాగుంటుంది.